హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నేను మొన్న కూడా విజయ అని తన వీడియో గురించి చెప్పినాను. తనతో కూడా డైరెక్ట్గా ఏమంటే మెసేజ్ పెట్టినాను, చెప్పు గోటీలు పెట్టినాను. పెట్టేదానికి ఇలా మళ్ళీ ఇంకో వీడియో చూసి నేను నిజంగానే వాస్తవంగానే పెట్టిన ఫ్రెండ్స్. మీ అందరి ముందు చెప్తున్నాను, తను వీడియో చేయటం పద్ధతిగా లేదు కాబట్టి నేను మొహం మీదే మెసేజ్ పెట్టినాను, చెప్పు గొడ్డలు పెట్టినాను. అమ్మ, నువ్వు చేసుకుంటే వీడియో మంచిగా చేసుకో అని నేను దయచేసి చెప్పినాను. ఆమె ఇంట్లో ఒక ఆడపిల్లను ఉంది అని కూడా చెప్పినాను. మళ్ళీ ఇవాళ నేను ఆ కామెంట్ పెట్టినా కాబట్టి నాకు 2 కామెంట్లు పెట్టింది ఫ్రెండ్స్. ఏమని అంటే, నేను తను చెప్పిందని నేను చెప్పలేను ఫ్రెండ్స్, కానీ ఇంకోటి ఉంది చెప్తాను. నీకెందుకు నీకెందుకు నువ్వు మోసుకో, నీకు అవసరం లేదని నాకు చెప్పింది. సరే, నాకెందుకు అన్నప్పుడు ఆ వీడియోలో ఇంట్లో చేసుకోవాలి. మళ్ళీ ఏమో నీకు అవసరం లేనప్పుడు యూట్యూబ్ అన్నప్పుడు అందరు చూస్తారు కదా ఫ్రెండ్స్. అది నచ్చితే నచ్చిందంటారు, లేకపోతే బాగలేదమ్మా బాగుందని చెప్తే కదా మళ్ళీ నెక్స్ట్ ఏమైనా చేసేది. అలాంటిది ఇవాళ నేను చెప్పగానే నాకు మైండ్ బాగలేదు. తను బూతి మాటలు నాకు కామెంట్ పెట్టింది. ఇప్పుడైనా వినైనా ఏమన్నా దగ్గుతుందా? దగ్గట్లేదు, ఇంకెక్కువ చేస్తుంది. ఈ మగోళ్ళందరినీ గుప్పట్లో పెట్టుకుంది. మెసేజ్లు ఇవి అన్నీ ఉన్నాయి కదా, గుప్పట్లో పెట్టుకుంది. విజయ, నీకు నీ ఇంట్లో వాళ్ళ భయం ఉంటే నువ్వు ఇట్లా చేయవు. నిజంగా చెప్తున్నాను, నీకు మెయిన్ ఇంట్లో సిచ్యువేషన్ బాగలేదు కాబట్టి అంత చండాల వీడియోలు చేస్తున్నావు, అంత చండాల బూతి మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఎవరో గట్టిగా దలుగుతారు, అది నిజంగానే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ విషయంలో మాత్రం ఆ జయ అనే వ్యక్తి అసలు ఎంత చండాలంగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. మీరు కానీ ఇట్లాంటి సపోర్ట్ చేయమాకండి. ఎందుకు చెప్పండి? ఆ ఎక్స్పోజింగ్ చూపిస్తే మనకు అవసరమా? అలాంటి పురుగుని తీసేయాలి, కానీ ఇంకా సపోర్ట్ చేసి దానికి కొమ్ములు వచ్చినట్టు చేస్తున్నారు. కానీ దీని మదం అనగాలంటే మీరందరు కలిసి గడ్డి వేయాల. ఏం గడ్డి? పచ్చిగడ్డి కాదు, ఎండిపోయిన గడ్డి పెడితే ఇలాంటి ఆడవాళ్ళకి బుద్ధి వస్తుంది. కానీ మీరు ఈ పక్కగా ఇదొక్క విషయం చేయండి ప్లీజ్. జయ తన పేరు, యూట్యూబ్లో చేస్తుంది, బాగా చండాలంగా బలిసిపోయింది. మామూలుగా అంటే మామూలు